నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలుపెట్టే ముందు మన శరీరంలో ప్రాణశక్తి ఉంటుందండి. అందులో వాయువులు ఉంటాయి. అందులో మనకి 5 ఉన్నాయండి. అపానవాయు, సమానవాయు, ఉడానవాయు, ప్రాణవాయు అని ఇలాంటి ఒక 5 వాయువులు మన శరీరాన్ని గవర్నర్ చేస్తాయండి. అందులో అపానవాయువు అన్నది ఎటువంటి ఆర్గాన్స్కి రిలేట్ చేస్తుంది, దాని ఫంక్షన్ ఏంటో తెలుసుకుందామండి. ఈ అపానవాయువు మనకి లార్జ్ ఇంటెస్టైన్స్, కిడ్నీ, యానల్ ఇంకా జెనిటల్ ఆర్గాన్స్కి రిలేట్ చేస్తుందండి. అంటే మన శరీరంలో ఉన్న మూత్ర మల విసర్జనాలు, అలాగే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ నుంచి వచ్చేది, ఈ ప్రాసెస్ అంతా ఈ అపాన వాయువు అన్నది చేస్తుందండి. మనకి ఈ వాయువులో బ్లాకేజ్ ఉందనుకోండి, మనకి ఎలిమినేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వస్తాయి. కాబట్టి ఇవాళ మన సాధనాలో ముఖ్యంగా ఈ అపాన వాయువుని బ్యాలెన్స్ చేయడానికి ఎలాంటి ఆసనాలు, అలాగే ఎలాంటి ముద్రని మనం చేస్తున్నట్టయితే ఏదైతే ఎలిమినేషన్కి అలాగే బయటికి అవుట్వర్డ్ మూమెంట్కి ఏదైతే రెస్పాన్సిబుల్ ఉందో అపాన వాయువుకి ఎలాంటి ఆసనాలు చేయాలో చూసేద్దామండి. ముందుగా మన సాధనాన్ని మొదలుపెట్టే ముందు వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. నేను స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఒక వైపున తిరిగాను చూడండి. ఇప్పుడు కుడి కాళ్ళని నేను వెనక నుంచి ఫోల్డ్ చేస్తూ కిక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళతో కిక్ చేయండి. చూశారు కదండి, ఎంతైతే అంత పాసిబిలిటీతో ఈ స్ట్రెచ్ని చేయండి. కొంచెం ఈజీగా ఉంటే కొంచెం ఫాస్ట్ పేస్లో కూడా చేయొచ్చు. ఇలా జంప్ చేస్తూ ఏ పాసిబిలిటీ వేలో ఉంటే ఆ పాసిబుల్ వేలో చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ఈసారి చూడండి, జంపింగ్ జాక్స్ అయితే చేస్తున్నాము. శ్వాసని తీసుకుంటూ కాళ్ళని స్ట్రెచ్ చేస్తున్నాను, హ్యాండ్స్ని అప్ చేస్తున్నాను. మళ్ళీ శ్వాసని వదులుతూ హ్యాండ్స్ని డౌన్, అలాగే లెగ్స్ని దగ్గరికి తీసుకొచ్చాను. ఈ మూమెంట్ ఒకవేళ ఫాస్ట్ పేస్లో చేయడం కుదరకపోతే జస్ట్ వన్ సైడ్ చేయండి. ఆ తర్వాత మరో సైడ్ని చేయండి. పాసిబిలిటీ ఉంటే ఇలా కంటిన్యూ చేయండి. మనము ఈ వార్మప్ని కొన్నిసార్లు చేద్దాము. మన హార్ట్ బీట్ని హై చేస్తుందండి. కాబట్టి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న, హై బీపీ ఉన్న కొంచెం స్లోగా పేస్లోనే చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. మనము నెక్స్ట్ చేయబోయే ప్రాక్టీస్ని చూడండి. 2 కాళ్ళని జోడిస్తూ 2 చేతులని ఛాతీకి ముందు ప్లేస్ చేయండి. ఇక్కడ నేను కింద పెట్టలేదండి, కాబట్టి ఎంతైతే అంత పైన ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి మోకాలని కుడి చేతికి ఆనించేలాగా లిఫ్ట్ చేయండి. మళ్ళీ ఎడమ మోకాలని కూడా పైకి లిఫ్ట్ చేస్తూ టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు అర్థమైందా అండి, చేతులని పైకి ఎందుకు ప్లేస్ చేయమని చెప్పాను? కాన్షియస్గా కాళ్ళని పైకి లిఫ్ట్ చేయటం వల్ల మనకి ఈ భాగంలో మంచి స్ట్రెచ్ ఉంటుంది. నేను ఇలానే లిఫ్ట్ చేశాను అనుకోండి, ఏ స్ట్రెచ్ ఉండదు. అదే పైకి లిఫ్ట్ చేయటం వల్ల ఇక్కడ మనకి ఒత్తిడి అన్నది ఎక్కువగా ఉంటుంది. అలాగే హెప్ దగ్గర కూడా మనకి మంచి మూమెంట్ అయితే జరుగుతుంది. కాబట్టి కలిసి ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాం. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మూమెంట్ని చూడండి, నెక్ మూమెంట్ చేస్తున్నాము. శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు మెడని కుడి వైపున టర్న్ చేయండి. ఇక్కడ మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చి ఈసారి ఎడమ వైపున టర్న్.
ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. ఇదే మూమెంట్ని మనం ఇలా చేసాం చూడండి. ఈ మూమెంట్ షుగర్కి అలాగే జంక్ ఫుడ్స్కి మనం ఎక్కువగా నో చెప్పామనుకోండి, ఇలా మనకి ఏ రిలేటెడ్ ఇష్యూస్ అయితే రావు. ఇది మూమెంట్ కూడా అలాగే నో చెప్పటం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ మూమెంట్ని చూడండి. మనము చిన్ని పైకి లిఫ్ట్ చేస్తున్నాము, శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చిన్ని చెస్ట్ దగ్గరికి తేండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చి రిలాక్స్. ఈసారి శ్వాసని తీసుకుంటూ 2 చేతులతో మనం సర్కిల్స్ని గీస్తున్నామండి. వెనక్కి తీసుకెళ్ళేటప్పుడు ఎంత అయితే అంత వెనక్కి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చి రిలాక్స్ అవ్వండి. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలకు అయితే వెళ్ళిపోదాం. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు మాలాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి అపాన వాయు ఏదైతే ఉందో ఎలిమినేషన్ అన్నది ఎలా ఈజీగా అవుతుందో చూసేద్దాం. ఈ ఆసన చేయడానికి ముందుగా 2 కాళ్ళని నేను దగ్గరగా పెట్టాను. అలాగే చూడండి, డిస్టెన్స్ ఎలా ఉండాలో చూపిస్తున్నాను. ముందుగా కాలవేలని సెపరేట్ చేయండి, ఆ తర్వాత హీల్ని, మళ్ళీ కాలవేలని సెపరేట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకెత్తండి. శ్వాసని వదిలే ప్రాసెస్లో మోకాలని బెండ్ చేస్తూ కింద కూర్చోటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ మూమెంట్ని మనము చేస్తున్నామండి. ఈ మాలాసన చేయటం వల్ల మనకి మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మనము ఇలా కూర్చోవడం ఎప్పుడో మానేసామండి. మనకి వెస్ట్రన్ టాయిలెట్స్ రావటం వల్ల మనము హాయిగా ఆ సీట్లో రిలాక్స్ అవ్వటం, అలాగే ఫోన్లో ఎక్కువ వాడటం, ఇలాంటివి చేస్తూ ఉండటం వల్ల మనకి మైండ్ కనెక్షన్ ఇవ్వటం, సిగ్నల్స్ ఇవ్వటం జరగట్లేదండి. కాబట్టి మనకి 30 సెకండ్స్లో అయ్యే ప్రాసెస్ని 10-15 మినిట్స్ అలా వాష్రూమ్లో కూర్చోవటం జరుగుతుందండి. మనకి ఇన్స్టెంట్గా ఫాస్ట్గా మనం వాష్రూమ్ వెళ్ళగలిగితే మన డైజెషన్ బాగున్నట్టండి. కాబట్టి తెల్లవారుజామున లేచి ఎవరికైతే మలబద్ధక సమస్య ఉందో వాళ్ళకి ఎక్కువగా గోరువెచ్చని నీళ్ళు ఈ పొజిషన్లో ఉండి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి అయితే బయటపడవచ్చు. మనము ఆసన చేసే ముందు ఈ అపాన వాయువు ఎప్పుడైతే మనకి బ్లాక్ అవుతుందో మనకి ఎలాంటి సమస్యలు వచ్చాయో తెలుస్తుందండి. చూడండి, మనము ఎక్కువగా వాష్రూమ్ యూస్ చేయలేదనుకోండి, మనం పొద్దున్న లేచి మన బౌల్ని, మన స్టమక్ని మనం క్లీన్ చేయలేదనుకోండి, ఏమి తినాలనిపించదు. ఏమైనా తిన్నా కూడా అది మన బాడీలో ఆమ్ అవుతుందండి, అంటే టాక్సిన్స్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఎలిమినేషన్ ఎటువంటిదైనా మన బాడీలో నుంచి బయటికి వెళ్ళే ప్రాసెస్ అన్నీ అవ్వాలి. కాబట్టి తప్పకుండా దీన్ని మనము దృష్టిలో పెట్టుకొని చేయాలండి. అప్పుడే మనం హెల్దీగా ఉండొచ్చు. కాబట్టి కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
ఇక్కడ చూడండి, నేను చేతులతో మోకాలని సెపరేట్ చేస్తున్నాను. ఇలా చేయకపోతే ఏ బెనిఫిట్స్ ఉండవండి. అలాగే వెన్నెముక్కని ఇలా కాకుండా స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. మెల్లగా 2 చేతుల సపోర్ట్తో కింద ప్లేస్ చేసి సీటుని కింద డ్రాప్ చేసి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి మాలాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధ కోణాసన. చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ నేను దండాసనాలో కూర్చున్నాను. ఇప్పుడు 2 కాళ్ళ అరికాలని జోడిస్తూ కాళ్ళని ఎంత అయితే అంత మన శరీరానికి దగ్గరగా ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, 2 పామ్స్ని ఇంటర్లాక్ చేస్తూ కాళ్ళ పైన ప్లేస్ చేయొచ్చు. అలాగే వెన్నుముక్కని ఇలా కాకుండా ఎరెట్గా ఉంచండి. అలాగే మోకాలని మనము కాన్షియస్గా కింద పుష్ చేయడానికి ట్రై చేయండి. ఐస్ని క్లోజ్ చేస్తూ ఈ పొజిషన్లో ఉండొచ్చు, లేదా మూమెంట్ చేసినా కూడా మనకు మంచి మూమెంట్ అయితే జరుగుతుందండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది. శ్వాసని తీసుకుంటూ మనము కాళ్ళని పైకెత్తుతాము, శ్వాసని వదిలేటప్పుడు కింద మూమెంట్ చేయండి. అప్పుడు ఈజీగా మనకి మూమెంట్ అన్నది పాసిబుల్గా ఉంటుంది. ఇదండి బద్ధ కోణాసన. బద్ధ కోణాసన అంటే హోల్డ్ చేయడమే అండి. మూమెంట్ చేస్తే దీన్ని తితిలి ఆసన అని అంటారు. ఈ బద్ధ కోణాసన చేయటం వల్ల మనకి ముఖ్యంగా పీరియడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ ఆసన చేయటం వల్ల మనకి ముఖ్యంగా బేస్ చక్రాలు ఏవైతే ఉన్నాయో మూలాధార స్వాధిష్టానం మీద వర్క్ చేస్తుందండి. కాబట్టి మనకి ఎలిమినేషన్, అవుట్వర్డ్ మూమెంట్ అన్నది పీరియడ్ ఫ్లో కూడా. కాబట్టి దాన్ని మనము ఎన్హాన్స్ చేయడానికి, మంచి రెగ్యులర్ పీరియడ్స్ అవ్వటానికి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ నుంచి బయటపడడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మండుకాసన. దీన్ని ఇంగ్లీష్లో ఫ్రాక్ పోజ్ కూడా అంటారండి. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. ఈ ఆసన చేసే ముందు హిప్ ఇంజ్యూరీస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కువగా స్ట్రెచ్ అనేది ఇస్తుంది. కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరుగుతూ వజ్రాసనాలో కూర్చుంటున్నాను. చూడండి. ముందుగా మనం వజ్రాసనాలో కూర్చుంటూ మోకాలని ముందుగా సెపరేట్ చేయండి. ఇప్పుడు మనము మోకాలని సెపరేట్ చేసాం కాబట్టి నెక్స్ట్ మనము కాళ్ళని సెపరేట్ చేయాలండి. కాళ్ళని సెపరేట్ చేయాలంటే ముందుగా పై భాగాన్ని ముందుకి బెండ్ చేయండి. అలాగే చేతుల పైకి రండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత కాళ్ళని సెపరేట్ చేయడం ఈజీగా అయిపోతుంది. చూడండి, కాళ్ళ వేళ్ళు మాత్రం సైడ్కి ప్లేస్ చేశాను. ఇప్పుడు సీటు కొంచెం ముందుకి ఉందనుకోండి, శ్వాసని తీసుకుంటూ మనము కొంచెం కొంచెంగా వెనక్కి పుష్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం కొన్ని క్షణాలు హోల్డ్ చేస్తాము. అలాగే శ్వాస మీద దృష్టిని తీసుకెళ్ళండి. మెల్లగా మళ్ళీ ముందుగా చేతుల పైకి వచ్చి మోకాలని నార్మల్గా
మళ్ళీ దగ్గరికి తీసుకొస్తూ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి మండుకాసన. ఈ ఆసన చేయటం వల్ల హిప్ అనేది బాగా ఓపెన్ అవుతుంది. హిప్లో స్టిఫ్నెస్ ఉన్న అలాగే అపాన వాయువుని ఎన్హాన్స్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి కలిసి మనం ఇంకోసారి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా వజ్రాసనాలో కూర్చోవచ్చు. మీరు ఇక్కడ గమనించినట్టయితే నా సీటుని కాన్షియస్గా ముందుకి ఆ తర్వాత వెనక్కి పుష్ చేశారండి. అలా చేయటం వల్ల మనకి ఇక్కడ మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. ఐస్ క్లోజ్ చేస్తూ శ్వాస మీద దృష్టి తీసుకెళ్తూ అలాగే మనకి ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేయాలండి. మనము తర్వాత చేయబోయే ఆసనం పేరు పవన ముక్తాసన. చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా శవాసనాలో రెస్ట్ చేయాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను, చూడండి. వన్స్ శవాసనాలో రెస్ట్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మనము 2 కాళ్ళని పైకెత్తుతున్నాము. ఎత్తిన తర్వాత 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత చేతు సపోర్ట్తో మోకాలని వ్రాప్ చేయండి. ఇక్కడ మీ 2 మోకాలు ఛాతీకి ఆనేలాగా పుష్ చేయండి. అలాగే ముక్కుని 2 మోకాల మధ్యలోకి తీసుకెళ్ళండి. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ రిలాక్స్ అయ్యి శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయండి. చూశారు కదండి, పవన ముక్తాసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మనము కాళ్ళని ఛాతీని ఆనించి ముక్కుని తీసుకెళ్లే ప్రాసెస్లో శ్వాసని తీసుకోలేమండి. కాబట్టి అక్కడ కంప్లీట్గా శ్వాసని వదులుతూ ఆసనాన్ని చేయండి. మనము కలిసి ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలు కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి పవన ముక్తాసన. ఈ ఆసన చేసినప్పుడు మనకి ఈ భాగంలో అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ని మనం మంచి స్క్వీజ్ చేస్తున్నామండి. కాబట్టి కిడ్నీ దగ్గర, మనకి డైజెషన్ దగ్గర, బేస్ చక్రాలు ఏవైతే ఉన్నాయో మూలాధార స్వాదిష్టానం మీద కూడా మనకి ప్రెషర్ పడుతుంది. అక్కడున్న ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మనకి అపాన వాయువుని ఎన్హాన్స్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా అపాన వాయువుని ఎలా పెంచుకోవచ్చో ఆ ఆసనాలని చేసాము. అలాగే అపాన వాయువుని బ్లాక్ అయితే ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయో వాటికి ఎలాంటి ఆసనాలు చేయాలో చూసాం. కాబట్టి తప్పకుండా ఈ ఆసన సాధనాలని నోట్ చేస్తూ పొద్దున సాయంత్రం వేళలో ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా అండి, అపాన ముద్ర అని చేపిస్తున్నాను ఇవాళ. ఈ ముద్రని ఎలా అడాప్ట్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా 5 వేలని స్ప్రెడ్ చేయండి. చేసిన తర్వాత
చూడండి, మధ్యపు వేలని ఉంగరపు వేలని ఫోల్డ్ చేయండి, బొటన వేల సపోర్ట్ తీసుకుంటూ. చూడండి, 2 చేతులతో అడాప్ట్ చేయాలి ఈ ముద్రని. చూసినట్టయితే మధ్యపు వేలు ఉంగరపు వేలని ఫోల్డ్ చేశాను. చేసిన తర్వాత 2 చేతులని ఇలా కాళ్ళ పైన ప్లేస్ చేస్తూ, ఐస్ని క్లోజ్ చేస్తూ, వెన్నుముక్కని స్ట్రైట్గా పెడుతూ ఈ పొజిషన్లో మినిమం 10 మినిట్స్ ప్లేస్ చేయండి, లేదా 15 మినిట్స్ వరకు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. చెప్పినట్టు శ్వాస మీద దృష్టి తీసుకెళ్ళండి. దీన్ని అపాన ముద్ర అంటారు. ఎలిమినేషన్కి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. మనకి పీరియడ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా, మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.